అందరికీ గుడ్ మార్నింగ్. పరీక్షల్లో రాణించి జయించే మార్గాలు అన్న టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు ఎన్నో గొప్ప విషయాలు మీ సొంతం అవుతాయని భావిస్తున్నాను. చదువుకునే నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. చదువుకునే నైపుణ్యాలు మెరుగ్గా కావాలంటే విజువల్ కార్డ్స్ని ఏర్పాటు చేసుకోవాలి. విజువల్ అంటే మనం ఎప్పుడు చూస్తూ ఉండే సీట్స్ని ఏర్పాటు చేసుకోవాలి. 1 వీక్లో ఏం చదవాలి, 1 మంత్లో ఏం చదవాలి, 3 మంత్స్లో ఏం చదవాలి, ఎగ్జామ్ టైం వరకు ఏం చదవాలి అని పూర్తి వివరాలు అన్నీ రాసుకొని మనం వాటిని రోజు చూస్తున్నట్టయితే మన మైండ్ ఆ వాటి గురించే ఆలోచన చేస్తుంది. ఆ ప్రకారంగా చదివేదానికి ఎంతో ఉపయోగకరంగా తోడ్పడుతుంది. సో అదేవిధంగా ఈజీ వేస్, ఎగ్జామ్కి ఈజీ వేస్ ఏమున్నాయని అప్పుడప్పుడు పక్కన ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తుండాలి, టీచర్లతో డిస్కస్ చేస్తుండాలి. ఈజీ మార్గాలు ఇంకా బాగా అర్థం కావడానికి ఏమున్నాయి మార్గాలు, ఎందుకంటే ఒక ప్రాబ్లానికి ఎన్నో సొల్యూషన్స్ ఉంటాయి కనుక ఈజీ వే టిప్స్ని కనుక్కుంటూ ఉండాలి. సో అదే రకంగా ఒక ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు క్విజ్ పోటీల్లో కూడా పాల్గొంటూ ఉండాలి. అప్పుడు మైండ్ షార్ప్ అవుతుంది, గొప్పగా ఆలోచన చేసే విధానము పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ప్రిపరేషన్ షెడ్యూల్ అనేది కంపల్సరీగా తయారు చేసుకోవాలి. ప్రిపరేషన్ షెడ్యూల్ ఉంటేనే మనము పలానా టైంలో పలానా ప్రకారంగా చదవాలి అనేసి ఒక నియమం పెట్టుకున్నట్టుగా ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు కాకుండా కొంత ఆటలకు కేటాయించాలి, కొంత ఫ్రీ రిలాక్స్కు కేటాయించాలి. సో చదువు కొరకు కంపల్సరీగా ఒక ప్లేస్ని, ఒక టైంని నిర్దేశించుకుంటే ఇంట్లో వ్యక్తులైనా స్కూల్లో అయినా డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి చాలా అవసరం ఉంటుంది. సో ప్రిపరేషన్ కొరకు తప్పకుండా ఆ విధంగా పెట్టుకుంటేనే మీకు బ్రహ్మాండంగా ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో అదేవిధంగా ప్రిపేర్ అవుతున్న క్రమంలో ఒక మధ్యలో కొంచెం 5 నిమిషాలు 10 నిమిషాలు గ్యాప్ తీసుకుంటూ ఉండాలి. కంటిన్యూగా చదువుతూ ఉంటే కూడా మైండ్ కంటిన్యూగా తీసుకోలేదు. ఒక 45 మినిట్స్ తర్వాత కావచ్చు, గంట తర్వాత కావచ్చు, అట్లీస్ట్ 3 to 5 మినిట్స్ గ్యాప్ తీసుకొని రిలాక్స్ అయితే మళ్ళీ చదివితే మైండ్ ఇంకా గ్రాస్పింగ్ పవర్ అనేది గొప్పగా ఉంటుంది. సో అదేవిధంగా సిలబస్ షెడ్యూల్ కూడా చేసుకోవాలి. ఎగ్జామ్ ప్రిపరేషన్ మొత్తం 1 నెలలో కాలేరు కనుక సిలబస్ని ఈ టైం వరకు ఇంతవరకు చదవాలి, ఈ టైం వరకు ఇంత చదవాలని కంపల్సరీగా 1 మంత్గా, 3 మంత్స్గా, 6 మంత్స్గా ఎగ్జామ్ వరకు బ్రేకప్ చేసుకోవాలి. బ్రేకప్ చేసుకుంటేనే కంప్లీట్గా ఆ సిలబస్ మీద మనకు ఒక అవగాహన వస్తుంది. అంతా సిలబస్ ఎట్ ఏ టైమ్గా చదవలేము కనుక ఆ విధంగా పెట్టుకున్నట్లయితే మనకు ఇంకా గొప్పగా నైపుణ్యంగా ప్రిపేర్ కావడానికి చాలా గొప్పగా అవకాశం ఉంటుంది. డైలీ పొద్దున్నే లేచి అలవాటు చేసుకోవాలి. ఎంతో కొంత వాకింగ్ చేసి అలవాటు చేసుకోవాలి. కొన్ని యోగా ఆసనాలు చేసుకునే కార్యక్రమాలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అదేవిధంగా కొద్దిసేపైనా 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు విజువలైజేషన్ చేసుకుంటే చాలా గొప్పగా ఉంటుంది. అదేవిధంగా మెడిటేషన్ చేసుకుంటే చాలా గొప్పగా ఉంటుంది. మెడిటేషన్ అంటే శ్వాస మీద ధ్యాస ఉంచడం. ఎందుకంటే పొద్దున్నుంచి రాత్రి వరకు మనం చదువుతూ ఉంటాం, ఎవరెవరితో మాట్లాడుతూ ఉంటాం కనుక కొద్దిసేపు మైండ్కి రిలాక్సేషన్, శ్వాస మీద ధ్యాస పెడితే మన మైండ్ ఎంతో షార్ప్ కావడానికి అవకాశం ఉంటుంది. విజువలైజేషన్ అంటే మీరు బాగా చదువుతున్నట్టుగా, బాగా ప్రిపేర్ అవుతున్నట్టుగా, ఎగ్జామ్లో బాగా మంచిగా స్కోర్ చేసే విధంగా, మంచి అప్రిషియేషన్ అవుతున్నట్టుగా, ఫ్రెండ్స్ ముందల, పేరెంట్స్ ముందల, టీచర్స్ ముందల గొప్పగా సన్మానం పొందుతున్నట్టుగా ఊహించుకుంటే మనకు ఒక పాజిటివ్ భావాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ఒక డైలీ ఎక్సర్సైజ్తో, యోగాతో, విజువలైజేషన్తో చేస్తే చదువు మీద మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పరీక్షల్ని గొప్పగా జయించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మంచినీరు కొంచెం ఎక్కువగా తీసుకుంటుండాలి. బాడీ ఎందుకంటే డీహైడ్రేషన్ కాకుండా ఒక 2 to 3 లీటర్స్ అనేది తీసుకుంటే బాడీకి వాటర్ అవసరం కనుక అది లేకుండా మనం ఇబ్బంది పడుతుంటాం. చదువుతున్నప్పుడు కావచ్చు, ఆడుతున్నప్పుడు కావచ్చు. సో మన శరీరానికి వాటర్ ఎక్కువ అవసరం కనుక తప్పకుండా మనం వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఇతరులతో పోల్చుకోవద్దు. వేరే స్టూడెంట్స్తో పోల్చుకుంటే రకరకాల టెన్షన్గా గురి అవుతుంటాం. వాళ్ళకు ఎన్ని మార్కులు వచ్చాయి, వాళ్ళకు ఎంత ర్యాంక్ వచ్చింది అనేది మనకు సంబంధం లేదు. మనతో మనం మాత్రమే పోటీ పడాలి. నిన్న ఎంత చదివినావు, అంతకంటే ఈరోజు ఎంత ఎక్కువ చదివినావు, ఈరోజు కంటే రేపు ఎంత ఎక్కువ చదివినావు అనేది ఇంపార్టెంట్. ఆ విధంగా నీతో నువ్వు పోటీ పడుతూ ఈ పరీక్షల్లో రాణించి మంచి జయించే మార్గాన్ని ఎంచుకుంటావు. సో ఆ విధంగా
మీరు కంపేర్ చేసుకోకుండా వెళ్తే మీ అంతలకు మీరు ఫ్రీగా మీతో మీరే కాంపిటీట్ అయ్యుకుంటూ గొప్ప వ్యక్తిగా రాణించడానికి అవకాశం ఉంది. తగినంత నిద్ర కూడా పోవాలి. తగినంత నిద్రపోతే మన బాడీకి, మన మైండ్కి, మన సోల్కి రెస్ట్ దొరుకుతుంది. మన మొబైల్కి ఛార్జింగ్ ఏ విధంగా పెడతామో ప్రతిరోజు, ఆ విధంగా మన బాడీకి కూడా ఛార్జింగ్ కావాలి. ఈ బాడీ, ఈ మైండ్, ఎవ్రీథింగ్. సో నిద్రకు మనం ప్రాపర్గా 8 hours అప్రాక్సిమేట్లీ, కొంచెం అటు ఇటుగా. సో ఆ విధంగా రెస్ట్ ఇస్తే మన చదువు మీద మంచి దృష్టి మరల్చడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మనం చదువుతున్న క్రమంలో మనం కొంత ఇమాజినేషన్ కూడా చేసుకోవాలి. గొప్పగా చదువుతున్నట్టుగా, గొప్పగా ఎగ్జామ్ రాయబోతున్నట్టుగా, గొప్పగా మార్కులు వస్తున్నాయన్నట్టుగా ఒక ఇమాజినేషన్ చేసుకుంటే గొప్పగా ఇంకా నీకు మెలకువలు ఇంకా దాంట్లో జయించడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఎందుకంటే మనకు ప్రిపేర్ అవుతున్న టైంలో ఎగ్జామ్కి రకరకాల టెన్షన్లో పడతాం కనుక బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మన నోటి ద్వారా కావచ్చు, ముక్కు ద్వారా కావచ్చు, గాలి బాగా పీల్చుకొని లంగ్స్ వరకు, కడుపుల వరకు బ్రహ్మాండంగా ఊపిరి పీల్చుకొని మళ్ళీ వదలడం. ఆ విధంగా ఒక మార్నింగ్ ఒకసారి కావచ్చు, ఈవినింగ్ ఒకసారి కావచ్చు, ఆ విధంగా చేసుకుంటే మన మైండ్ మీద ఒక మంచి అలవాట్లు ఏర్పడి గొప్పగా ఎడ్యుకేషన్ మీదనే దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆటో సజెషన్ చేసుకుంటున్నాలే మనంతలకు మనమే, నేను ఐఎమ్ గోయింగ్ టు విన్ అని, గాడ్ ఆల్వేస్ విత్ మీ అని, మంచిగా చదువుతున్నానని, గొప్పగా మార్కులు వస్తాయని మీ అంతలకు మీరే ఆ విధంగా చేసుకుంటే రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతారు. సో ఆ విధంగా పరీక్షలకు ప్రిపేర్ అయ్యే టైంలో జయించే మార్గాల్ని మీరు చాలా దగ్గరగా చూస్తారు. సో అదేవిధంగా ఎనర్జీ లెవెల్స్ కూడా పెంచుకోవాలి. యాక్టివ్గా ఉండాలి, స్మైల్గా ఉండాలి. నేను కంపల్సరీగా ఎగ్జామ్లో గెలవబోతున్నాను అన్న కాన్ఫిడెన్స్ నువ్వు కనిపిస్తూ ఉండాలి. సో ఆ విధంగా నువ్వు నీ అంతలకు నువ్వు ఎనర్జైజ్గా చేసుకుంటే, యాక్టివ్గా చేసుకుంటే తప్పకుండా ఎగ్జామ్స్లలో గొప్పగా రాణిస్తావు, మంచిగా జయిస్తావు. ఇట్లాంటి స్కిల్ఫుల్ వీడియోస్ కొరకు ఈ క్రింది నెంబర్కి సంప్రదించవచ్చు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, లైక్ చేస్తారని, ఎన్నో స్కిల్ఫుల్ వీడియోస్ ఉన్న మన ఛానల్ని, వీడియోస్ని ఎంతోమందికి అవసరం కనుక మీ శ్రేయోభిలాషులందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.